ఇప్పుడు ఎలా ఉందంటారు సార్? ఇప్పుడు జరగబోయే ఎలక్షన్లలో, బై ఎలక్షన్లలో బీఆర్ఎస్ పార్టీ నుంచి ఏ విధంగా ముందుకెళ్ళబోతున్నారంట? చాలా బ్రహ్మాండంగా ముందుకు వెళ్తా ఉన్నాం. నిజంగా కూడా నిన్ననే, ఎక్కువ దూరం అవసరం లేదు, నిన్ననే ముఖ్యమంత్రి గారిది రోడ్ షో చూసిరు. మీరైతే మీడియాలో ఉన్నారు, అన్ని చూసిర్రు. మరి ముఖ్యమంత్రి గారిది రోడ్ షో, తర్వాత మా కేటీఆర్ గారి రోడ్ షో. కానీ ఆ ముఖ్యమంత్రి హోదాలో ఒక ముఖ్యమంత్రి రోడ్ షో చేస్తే ఎంత జనాలు వచ్చిండ్రు, ఎట్లాంటి ప్రజాదరణ ఉంది. అట్లాగే మా కేటీఆర్ గారు రోడ్ షో చేస్తే, షేక్పేట్లో మా రోడ్ షో చూస్తే నిజంగా కూడా ఒక ఎమ్మెల్యే ఎలక్షన్స్ కంటే మామూలుగా కాదు, అసలు ఉప ఎన్నిక జరుగుతున్నట్టు లేదు. నిజంగా కూడా జనరల్ ఎలక్షన్స్ జరుగుతున్నంత హోరాహోరీగా మరి నిన్న నిజంగా కూడా మా రోడ్ షో జరిగింది. అదొకటే సాక్ష్యం. నిజంగా కూడా రేపు పొద్దుగాల రాబోయే ఎన్నికల్లో 11వ తారీఖు పెద్ద ఎత్తున జూబ్లీ హిల్స్ నుంచి మాగంటి గోపీనాథ్ గారి సతీమణి గెలవబోతా ఉందని తెలియజేస్తా ఉంది. అంటే గతంలో మాగంటి గోపీనాథ్ గారు చేసిన అభివృద్ధి, ఇప్పుడు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ వస్తే మాగంటి సునీత గారు చేసే అభివృద్ధి ఎలా ఉండబోతుంది అంటారు? చూడండి, ఇప్పుడు ప్రజాప్రతినిధిగా ఒకసారి ఎన్నికైన తర్వాత ఏదైతే ప్రజా సమస్యలు ఉంటాయో ఎట్లెట్లనైనా కానీ జరుగుతూ ఉంటాయి. కానీ ఇప్పుడు రూలింగ్ పార్టీలో ఉన్నటువంటి ఇప్పుడు ఎమ్మెల్యేలు మననే మీరు చూసినట్లయితే సిట్టింగ్ అంటే ఇప్పుడు రూలింగ్ పార్టీలో ఉన్న ఒక ఎమ్మెల్యే 10 లక్షల రూపాయలకు కూడా నేను నిజంగా కూడా ఏం పనులు చేపించలేకపోతున్నా, మరి గవర్నమెంట్ నాకు ఎలాంటి సహకరిస్తలేదు అని చెప్పేసి సిట్టింగ్ ఎమ్మెల్యే, ఇలా కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేనే ఇలా ముఖ్యమంత్రి మీద విమర్శిస్తూ ఉన్నాడు. అట్లాంటప్పుడు అంటే సిట్టింగ్ ఎమ్మెల్యే మరి ఎంత విమర్శించినా కానీ పెద్దగా ఉండదు. కానీ ప్రతిపక్షంలో ఉండి రేపు సునీతమ్మ గారు ఎమ్మెల్యే అయిపోయిన తర్వాత తప్పకుండా ప్రజా సమస్యలపైన అసెంబ్లీలో గల్లమెత్తుతారు, ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాడతారు. తప్పకుండా నిధులు వస్తాయి. లేకపోతే ఎట్లా అంటే అట్లా ధర్నాలు చేసైనా కానీ ఇంకేమైనా చేసే కానీ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొని వచ్చేసేసి ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఆమె కృషి చేస్తుంది. కానీ రేవంత్ రెడ్డి పార్టీలనే ఉన్నదంటే రేవంత్ రెడ్డిని ఎదిరించి మనం మాట్లాడలేరు. ఇప్పుడు నిజంగా కూడా ఇక్కడ కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థి కనుక గెలిస్తే రేవంత్ రెడ్డి ఇట్లా చెప్తే అట్లా వినాల్సి వస్తుంది. ఫండ్స్ లేవా ఊకో అంటే ఊకోవాల్సి వస్తుంది. కానీ సునీతమ్మ అట్లా కాదు, అట్లా ఇయ్యరు, మా నియోజకవర్గానికి నిధులు ఎందుకు ఇయ్యరు, మా సమస్యల పరిష్కారం ఎందుకు చేయరు అని చెప్పేసి ఫైట్ చేయగలుగుతుంది. అది మీకు లాభం. ఇంకొకటి ఏం లాభం ఉంటుందంటే ఈ జూబ్లీ హిల్స్ నియోజకవర్గ ప్రజలకు ఒక మహిళ ఎమ్మెల్యే అయితే నిజంగా కూడా నియోజకవర్గంలో ఉన్నటువంటి మహిళలకు ఎక్కడ ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా కానీ ఒక మహిళా ఎమ్మెల్యే ఉంటే వాళ్ళు ఎలాంటి సంకోచం లేకుండా, ఎలాంటి ఇబ్బంది లేకుండా, పర్సనల్ సమస్యలు కూడా ఉన్నా కానీ, ఏమైనా ఉన్నా కానీ, కుటుంబ సమస్యలు ఉన్నా కానీ, కాలనీ సమస్యలు, బస్తీ సమస్యలు ఉన్నా కానీ ఆమె ఇంట్లోకి వెళ్ళేసేసి ఆమెతో కూర్చొని మాట్లాడే అంత స్వతంత్రత దొరుకుతుంది, వాళ్ళకి ఆ ఫ్రీడమ్ దొరుకుతుంది. ఒక మహిళా ఎమ్మెల్యే ఉండడం వల్ల మహిళలకు చాలా అందుబాటులోకి ఉంటుంది ఆమె. అదే అంటే ఒక ఎమ్మెల్యే మగ మనిషి అయి ఉంటే ఒక మహిళలు అంత ఈజీగా వెళ్ళేసేసి వాళ్ళ సమస్యలు చెప్పుకోలేరు కదా. కాబట్టి జూబ్లీ హిల్స్లో మహిళలందరూ కూడా ఈరోజు నిజంగా కూడా సునీత గారిని ఎమ్మెల్యేగా గెలిపించాలని చెప్పేసి కంకణం కట్టుకొని తిరుగుతూ ఉన్నారు. తప్పకుండా సునీతమ్మ గారు గెలుస్తారు. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ ఉంది, ఇక్కడ కూడా కాంగ్రెస్ రావాలని నినాదాన్ని పక్కన పెడితే ఇటు గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే చేసిన అభివృద్ధి కొరకై మళ్ళీ ఆ ఓట్ బ్యాంక్ మొత్తం ఇప్పుడు మాగంటి సునీత గారికి మారే అవకాశం ఉందంటారు. తప్పకుండా ఇప్పుడు మీరు చూడండి, మీకు 23 ఎలక్షన్స్లో మొత్తం తెలంగాణ స్టేట్ అంతా జరిగిన ఎలక్షన్లో హైదరాబాద్లో ఒక్కటంటే ఒక్కటి కూడా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గెలవలేకపోయాడు. ఎందుకంటే హైదరాబాద్లో ఉన్నటువంటి ఓటర్లంతా కూడా ఇలా నిజంగా కూడా హైదరాబాద్ మహానగరాన్ని మరి నిజంగా కూడా ప్రపంచ స్థాయిలో నిజంగా ప్రపంచ పటంలో గుర్తింపు తీసుకొని వచ్చినటువంటి ఘనత మరి కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి దక్కింది. నిజంగా కూడా ఈరోజు చూస్తే హైదరాబాద్ అంటే తెలియనోళ్ళు, ప్రపంచం మొత్తం హైదరాబాద్ అంటే గుర్తుపడతారు. ఇండియా అంటే ఎట్లా గుర్తుపడతారో హైదరాబాద్ అంటే కూడా అంత గుర్తుపట్టే అట్లా తీర్చిదిద్దిండ్రు. కాబట్టి హైదరాబాద్లో ఉన్న ప్రజలంతా మరి ఏకకంఠంతో హైదరాబాద్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరినీ గెలిపించారు. కేవలం ఊర్లలో ఉన్నటువంటి, జిల్లాలలో ఉన్నటువంటి కొంతమంది రైతులు, కొంతమంది ఈ మహిళలు కూడా కొంతమంది అంటే కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చినటువంటి అమలు కాని హామీలను వాళ్ళంటే ఇస్తారేమో అని నమ్మకంతో వాళ్ళు ఏదో ఆశపడి వాళ్ళకు ఓట్లు వేసారు. దాని ఆశపడ్డందుకు నిజంగా కూడా వీళ్ళు ఏమైనా తీరుస్తారా చేస్తారా అంటే వీళ్ళు ఇచ్చిన హామీల మీద నిలబడే పరిస్థితి లేదని చెప్పేసి ఇవాళ నిజంగా కూడా జిల్లాలో ఉన్నటువంటి ప్రజలు కూడా ఇవాళ జూబ్లీ హిల్స్లో ఎట్టి పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి సర్కారుకు సురుకు పెట్టాలని చెప్పేసి వాళ్ళు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. గతంలో లాగానే 3 సార్లు బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ జూబ్లీ హిల్స్ గెలవడం జరిగింది కదా, ఈసారి కూడా మళ్ళీ గెలిస్తే జూబ్లీ హిల్స్ అంటే మాగంటి సునీత గారు, మాగంటి గోపీనాథ్ గారు అనే నినాదం వస్తుందంటారు. తప్పకుండా వస్తుంది కదా, తప్పకుండా వస్తుంది. ఇది చూడండి, ఇది 5 ఏళ్ల కోసము మాగంటి గోపీనాథ్ గారికి మ్యాండేటరీ ఇచ్చిన ప్రజలు, వీళ్ళు 5 ఏళ్ల కోసం ఇచ్చిర్రు. అనుకోకుండా వారి అకాల మరణంతో ఖాళీ అయిన సీటు తప్ప ఇది 5 ఏళ్ళు నిండింది కాదు. మాగంటి గోపీనాథ్ గారికి 2023 నుంచి 2028 వరకు కూడా
మ్యాండేటరీ ఇచ్చిర్రు, వారిని ఎమ్మెల్యేగా వాళ్ళకి తీర్పు ఇచ్చిండ్రు, వాళ్ళని ఎమ్మెల్యేగా ఉండాలని చూసారు. అకాల మరణంతో ఏర్పడ్డటువంటి ఈ ఎన్నిక అంతే తప్ప ఇంకోటి ఏం లేదు. వాళ్ళ సీటే అది 100%. కాకుండా ఒక మహిళ, ఒక గృహిణి మరి ఇంట్లో పనులు చూసుకొని కుటుంబ బాధ్యతలు నిర్వహించేటటువంటి వ్యక్తి 3 నెలలు కూడా తిరగక ముందుకే మరి నిజంగా కూడా భర్త ఆశయాల కోసం ఈరోజు మరి నిజంగా కూడా వారి ఆశయ సాధన కోసం మరి పోటీలో దిగి నిజంగా కూడా ఎన్ని కష్టాలున్న ఆమె తిరుగుతూ ఉన్నది. చాలా గొప్ప విషయం. అలాంటి మహిళను తప్పకుండా మరి జూబ్లీ హిల్స్ ప్రజలంతా మరి హక్కును చేర్చుకొని గెలిపిస్తారని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం. జూబ్లీ హిల్స్ లో పలు చోట్ల వర్షం వస్తే బాగా డ్రైనేజ్ వ్యవస్థ కానీ రోడ్లు కానీ చాలా డ్యామేజ్ అవుతున్నాయి అంటున్నాం. మరి ఇప్పుడు మాగంటి సునీత గారు గెలిస్తే వాటన్నిటికీ సొల్యూషన్ వస్తానంటారు అభివృద్ధి పరంగా? తప్పకుండా ఏవైనా సమస్యలు ఉండనియండి. ప్రతి సమస్య పట్ల ఎమ్మెల్యేగా వారు గెలిచిన తర్వాత తప్పకుండా ప్రతి సమస్య పరిష్కారానికి కృషి చేస్తారు వాళ్ళు. థ్యాంక్ యూ సార్. రైట్.